నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను మోనికా. పాలిటిక్స్ లో విమర్శలు, సవాళ్లు సాధారణమే. కానీ తెలంగాణ రాజకీయం వేడెక్కుతుంది. తెర ముందు కనిపించే యుద్ధం తెర వెనుక బాణమతి వరకు వెళ్ళింది. బ్లాక్ మ్యాజిక్ పేరుతో లీడర్ల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. హైటెక్ యుగంలోనూ అంధకారం వైపు పాలకుల అడుగులు పడుతున్నాయి. మేం యాగాలు చేస్తున్నాం, వాళ్ళు క్షుద్ర పూజలు చేస్తున్నారన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. చేతబడులు, దుష్ట శక్తులు వంటి అంశాలను రాజకీయ ఆయుధాలుగా ఉపయోగించడం ఆందోళన కలిగిస్తుంది. నిజంగానే చేతబడితో వర్షాలను ఆపగలుగుతారా? అలా అయితే దశాబ్దాలుగా జల జగడాలు ఎందుకు? వ్యక్తిగత విషయాలపై రాజకీయాల, సీఎం నోట చేతబడి మాటల? రాజ్యాంగంలో ఆర్టికల్ 51A గుర్తుకు లేదా? దుష్ట శక్తుల పేరుతో దుష్ట రాజకీయం చేస్తున్నారా? పాలన చేత కాకనే చేతబడి అంటున్నారా? క్షుద్ర రాజకీయంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. 10 ఏళ్ల పాటు పాలన సాగించిన కొందరు బీఆర్ఎస్ లీడర్లు పొరుగు రాష్ట్రాలకెళ్లి అర్ధరాత్రి వేళల్లో అఘోర పూజలు, చేతబడులు చేయిస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో తీవ్ర కరువు రావాలని, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలని గులాబీ నేతలు దుర్మార్గానికి ఒడిగడుతున్నారని సీఎం ఆరోపించారు. తండ్రి కొడుకులు ఇంట్లుంటే ఆ మేనల్లుడేమో రాష్ట్రంలో కరువు రావాలి, వర్షాలు కురవద్దు, ప్రజలు చావాలని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో పోయి అఘోర పూజలు, క్షుద్ర పూజలు, చేతబడి పూజలు చేస్తున్నాడు. ఇట్లాంటోడు ఎవడన్నా ఉంటాడా? అధికారం పోతే ప్రజల సాగు కోరుకుంటాడా ఎవడన్నా? ఇంత సన్నాసులు ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని క్షుద్ర పూజలు చేసినా, అఘోర రావు గారు అఘోర పూజలు చేసినా దేవుడు మన వైపు ఉన్నాడు. మరోవైపు సీఎం కామెంట్లపై బీఆర్ఎస్ లీడర్లు విరుచుకుపడ్డారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ యనుమలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువును ఎలా ఎదుర్కోవాలో ఆలోచించకుండా క్షుద్ర పూజలంటూ కల్లిబొల్లి మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మంత్రులు, అగ్ర నాయకులు గుళ్లకు పోవడం లేదా అంటూ నిలదీశారు. ప్రతిదాన్ని రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకోవడం మంచిది కాదన్నారు. మాట్లాడుతున్నారు అట్లని కూడా వదిలిపెట్టను. డెఫినెట్గా కోర్టుకు ఈడుస్తా, డిఫమేషన్ సూట్ వేస్తా, మీరు సాక్ష్యాలు చూపాల్సిందే, లేదంటే శిక్షకు సిద్ధపడాల్సిందే. ఐ విల్ నాట్ లీవ్ ఎనీబడి. రేవంత్ రెడ్డి, చిల్లర మాటలు ఆపు, పెట్టు, అసెంబ్లీ పెట్టు, మాట్లాడదాం. రైతు బంధు 2000 పెంచిచ్చినవా, దించిచ్చినవా, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడదాంపా. ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా, 50 రోజులు పెట్టాలి, 100 రోజులు పెట్టాలి అసెంబ్లీ అన్నావు కదా. ఇప్పుడు దాదాపు 3 ఏళ్ళు అయింది. సంవత్సరానికి 20 రోజులని అసెంబ్లీ పెడుతున్నావా? నువ్వు చెప్పు, పెట్టు, అసెంబ్లీ మాట్లాడదాం ప్రజా సమస్యల మీద. కాంగ్రెస్ పార్టీ మీటింగుల్లో అబద్ధాలు మాట్లాడడం కాదు, అసెంబ్లీ వేదికగా మాట్లాడదాం రా. ఎల్నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు ఉండొచ్చని రైతులకు తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. కానీ హరీష్ రావు చేతబడుల వల్లే వర్షాలు పడట్లేదన్నట్లుగా సీఎం రేవంత్ కామెంట్లు చేయడం విస్మయానికి గురిచేస్తుంది. చేతబడులతో వర్షాలను ఆపగలిగితే వివిధ దేశాలు, వివిధ రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న జల జగడం ఉండదు. రహస్యంగా క్షుద్ర పూజ చేసి వర్షాన్ని ఆపేస్తే జల వివాదాలన్నీ గంటలో పరిష్కారం అవుతాయన్న లాజిక్ వినిపిస్తోంది. వ్యక్తిగతంగా ఎవరైనా పూజ చేయడం వారి విశ్వాసం. కానీ ప్రభుత్వ విధానం శాస్త్రీయ ఆధారాలపై ఉండాలి. అదే ప్రజాస్వామ్యానికి ప్రతీక. శాస్త్రీయ దృక్పథం పెంపొందించడంపై రాజ్యాంగంలోని 51A ఆర్టికల్ స్పష్టంగా చెప్పింది. ప్రజలకు శాస్త్రీయ పరిష్కారాలు చూపాల్సిన పాలకులు మూఢనమ్మకాల పేరుతో రాజకీయ ప్రత్యర్థులను నిందించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.